కూడా ఇవాళ ఎద్దును కొనాలా, రేపు బేట అయ్యాలా, ఎల్లుండి పందాన్ని తీయాలా, ఆవటాలు ఎల్లుండి అమ్మాలా. నా ఆర్కే గారికి 12,29,000కి మళ్ళా ఓ జతని ఇచ్చాం మొన్న. అసలు ఈ చిత్రం ఏంటంటే మొన్న ప్రతిపాడు పందెంలో 8,30,000కి దేరాన్ని అమ్మాం. ఫస్ట్ నేను అమ్మిన లైను జతలు ఫస్ట్ వచ్చినట్లు లైను నేను అమ్మింది సీనియర్ విభాగంలో. సెకండ్ ప్లేస్ లో ఉంది టిఎస్పి గారి జూనియర్ గాంధీవా సెకండ్ వచ్చింది నాదే. థర్డ్ వచ్చింది కుర్ర వెంకటేష్ యాదవ్, థర్డ్ వచ్చింది నాదే. 4వ ప్లేసు ఎవరో బల్లికురవ ఏరాస్వామి 4వ ప్లేస్ వచ్చినట్లు నా బుట్టకెత్తుంది. ఈ షెడ్లోకి వచ్చి బయటికి వెళ్ళిన గిత్తలు చాలా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి గిత్తలు ఉన్నాయండి. ఒక్కడిగా పరిచయం చేసుకుందాము. బాబాయ్, మన షెడ్లోకి అన్నిటికంటే ముందుగా వచ్చింది, నీకు బాగా పేరు తెచ్చింది అంటే మీ సొంత డైరెక్షన్లో మీ చేతుల మీదుగా పని నేర్చుకుని బయటికి వెళ్ళింది అంటే మొదటి గిత్త ఏది బాబాయ్? అది జూనియర్ గాంధీవా. ఏ వయసులో కొనుగోలు చేసావు బాబాయ్? అది 1 సంవత్సరం 6 నెలలు 18-19 నెలలప్పుడు పిడుగురాళ్ళ దగ్గర పిల్లొట్టలో కొన్నా. పుట్టక అక్కడేనా బాబాయ్ దాన్ని? అది పుట్టక సంతలో కొనుక్కున్నాడు ఆ అబ్బాయి. ఏ సంతలో? కోదాడ సంతలో. ఆ అబ్బాయి ఏదో 40 ఏళ్ళకో 35 ఏళ్ళకో తెచ్చుకున్నాను అన్నాడు. తెచ్చుకుంటే ఆ అబ్బాయి వ్యవసాయం చేసుకుంటే ఒకరోజు దూళ్ళు కోసం పోయి సంవత్సరాల దోళ్ళు కావాలా, టచ్లో దోలాలని పోతే మనకి వేరే పిల్లాడు ఎవరో అడ్రస్ చెబితే అడిగి పోయాం. దాన్ని విడిగా బయట నడిపి చూపిస్తే నాకు రంగులు అది బాగా నచ్చింది, సైజు కూడా బాగా టాప్ సైజు వచ్చిందిలే అని అనుకున్నాం. ఆమెతో అడిగితే 1,12,000కి వేరే వాళ్ళు కొని భయాన ఇచ్చి మానుకున్నారు. కండ్రక ఆచార్యని 1,12,000 కొని మానుకున్నాడు. నేను ఆమెతో దూడ నచ్చి ఏందని ఆచార్య చెప్పాడు, నాకు ఇట్లా కొద్దిగా బెదురుగా ఉంది అందుకని నేను దాన్ని ఆపాను, తోలరాలేదని అన్నాడు. సర్లే అని చెప్పి నాకు పోతే నచ్చింది, అదేం కాదులే, ఇక బెదురుగిదురే ఉండదులే, అది బయటికి మన ఘాటికాడికి వస్తే అనే ఆలోచన మీద కొన్నా. 1,16,000 కొన్నా. 1,16,000కి వ్యవసాయం చేసేదాన్ని సంవత్సరాల దోణ కొని తీసుకొచ్చి నేను టచ్ పందాలు 4-5 పందాలు ఆడా. 4-5 పందాలు ఆడిన తర్వాత జతకొచ్చింది. జత పళ్ళల్లో ఖచ్చితంగా పందాన్ని కడదాంలే అనుకున్న టైంలో కరోనా వచ్చింది. కరోనా వచ్చేసరికే గుండం చెన్నారెడ్డికి అదను దాని జత నరవది ఒకటి ఉంటే ఈ రెండు కలిపి 4,60,000కి గుండం చెన్నారెడ్డి గారికి అమ్మా. చెన్నారెడ్డి దగ్గర నుంచి మళ్ళా తీసుకున్న 6,65,000కి తీసుకొని నేను పందాలు తోలి 4 పళ్ళలో బాగా తోలిన తర్వాత దాన్ని ఒక్కదాన్ని 5,40,000కి జూనియర్ గాంధీవాని రామలక్ష్మపురం శ్రీనివాసరెడ్డికి ఇచ్చా. ఇవాళ అది మెయిన్ ఎద్దు అయింది రాష్ట్రంలో. పెద్ద సైజు తోలి ఎద్దల్లో నా దగ్గర నుంచి పోయిన ఎద్దల్లో అది ఒక మంచి ఎద్దు అయింది. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం వచ్చింది బాబాయ్ మన షెడ్కి? 1 సంవత్సరం అటు ఇటు గుర్తులేవులే కానీ పాలడుగి నా దగ్గర నుంచి వచ్చినాయి. పాలడుగి జత కొని జతను అమ్మా. జత నేను మార్చి 5వ తారీఖు నాడు సత్రశాల పందెం రోజు కొనుక్కున్నా. 11,11,000 కొని కరెక్ట్గా 2 నెలల్లో మార్చి 5వ తారీఖు అంటే మార్చి ఏప్రిల్ మేలో 5వ తారీఖు కల్లా 19 పందాలు ఆడా. 11,05,000 కొని 11,11,000 కొని 19 పందాలు ఆడితే 16 ఫస్ట్లు 2 సెకండ్లు 1 థర్డు. వాటిలో ఒక్కదాన్ని 10,05,000కి అమ్మా దాపడదాన్ని అనంతపురం వాళ్ళకి. దాపడదాని జతకి దాపడదాన్ని అమ్మాను. ఎలపడదాని జతకి ఇంకో దాన్ని 6-7 కోట్లు 2 లక్షలు పెట్టుకున్నా. ఈ 2 లక్షలు పెట్టుకొని ఈ ఒక 4-5 పందాలు ఆడి నేను గుండం చెన్నారెడ్డి గారికి 7,60,000కి జతను అమ్మా. ఆయన సీజన్ 6 పళ్ళలో తోలుకున్న తర్వాత అక్కడి నుంచి మళ్ళా మరో సంవత్సరం కేటగిరీ ఒక పందెం ఆడి రేబల్ ఆడి ఎమ్మటే కుర్ర వెంకటేష్ యాదవ్కి 16,50,000కి ఆయన అమ్ముకున్నాడు. అదే కుర్ర వెంకటేష్ యాదవ్ దగ్గర ఉండేవి కూడా నా దగ్గర నుంచి పోయినాయి. పాలడు ఘాట్లో ఒకటి, ఆరువీడి కోటది ఒకటి. పాలడు ఘాట్లో ఎలపడదాను, ఆరువీడి కోటది, ఈ 2 కూడా నా అవి కూడా. తోటపాలెం దాని జతలు ఆడింది బుగ్గన్న రాజేంద్రనాథ్ గారి దగ్గర ఉన్నటువంటి ఆ గిత్త ప్లస్ వచ్చేసి ఇప్పుడు ఏ నారాయణపురం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గిత్త సర్దారు. బాబా అది కూడా నీ దగ్గర నుంచి వచ్చిందంట? అవునది అసలు జత పళ్ళ తోడకాడిని చూస్తున్నా దాన్ని.
మాసారం స్వామి అంటారు. మాసారంలో నాయుడు కుర్రోడు స్వామి అంటారు. ఆ అబ్బాయి అసలు జతపళ్ళ తోడప్పుడు చూసా. అది ఆడి నుంచి పెదగారుల పడిపోయింది. పెదగారుల పట్టులో జత నేను 1,80,000 కొన్నా. ఆ వ్యవసాయంలో ఉంటే తర్వాత ఏదో రైతు నలిగి అరగదున్నుకుంటా ఉంటే నేను 1,80,000 కొన్నా. కొన్ని తీసుకొచ్చి ఒక వారానికే అవి కేసానపల్లి సీనన్నోళ్ళు అక్కడ ఉండగా 4.5 దాకా అడిగారంట, 4 లక్షల దాకా అడిగితే వాడు ఇవ్వలా. వాళ్ళు ఏదో ఈ కుటుంబంలో కొద్దిగా ఇబ్బందులు వచ్చి మనకి అమ్ముతామన్న సంగతి తెలిస్తే మనకి 1,80,000 పోయి కొన్న జతను కొన్ని తోలకు వచ్చిన తర్వాత అంతా వారానికే సీనన్నోళ్ళకి తెలిసింది. కేసనపల్లి సీనన్నోళ్ళకి తెలిసే తలికే నేను అవుతాను ఇక్కడ వారం 10 రోజులు 2-3 బేటాలు వేసా. ఎట్లున్నాయనంటే బాగుండయి అన్నాడు. సీనన్న నాకు ఎత్తి పంపించు అన్నాడు. కేసనపల్లి సీనన్నకి రేటు 3.5 1,80,000 కొన్నాట్లు 3.5 ఎత్తి పంపించా. ఆయన కొన్నాళ్ళు ఉన్న తర్వాత ఈ శేషరాన్నాయుడు వీడు తోలతా ఈ ఏడు ఆగాల ముందు నాటికి ఎప్పుడుకో కదా కేటగిరికి మేపాలంటే ఎక్కువ రోజులు మేపాలంటే మనకి ఆడ కుదిరిద్దిలే అన్నట్టుగా వాళ్ళు తీసేస్తంటే గుండం చెన్నారెడ్డను ఏమనాదు ఇద్దరి మీద ఏమనాదు ఇంటికి అడిగిపోయినాయి. ఆ కొన్న రేటుకు 3.5 ఇచ్చాడు. ఆయన అదే ఎద్దుని మేపి బేటాలేసి పంజాలు తోలి 25 లక్షలకో ఎంతకో 20 చిల్లరకి ఏమనాదు దాన్ని అమ్మాడు ఒకదాన్ని. రెండు ఉపయోగపడ్డాయి. రెండో దాన్ని ఏమో 5 లక్షలకి 6.5కి పెద్ద కోవర్లు అమ్మాడు ఒకదాన్ని. దీన్ని 23 లక్షలు 24 లక్షలకో దీన్ని అమ్మాడు. రెండు కలిపి సుమారుగా 30 లక్షలకు అమ్మాడు. ఆ ఎద్దులు పెద్ద కోవర్లు పోయినది ఏమనాదు అమ్మిన ఏ నారాయణపురం అమ్మింది. ఈ రెండు నాయి అవి కూడా. అయితే బాబాయ్ ఇంకొకటి, ఈ రెండు ఒక ఎత్తు అయితే నాకు తెలిసి ధీరా అని కూడా మీ దగ్గర నుంచి వచ్చి కొన్ని రోజులు మీ దగ్గర ట్రైనింగ్ తీసుకుంది. అంటే మీ చేతుల్లో పందాలు అయితే తోళ్ళ, బేటాలు అయితే పాల్గొంది. ఎందుకు అసలు సమ్ రీజన్స్ ఏమైంది బాబాయ్? ధీరా వచ్చేతలికే మనం నేను 4 పళ్ళ దూడ కాడి నుంచి చూస్తానే ఉండా. యనమల కుదురు పందానికి వచ్చి ఫస్ట్ తోలి యనమల కుదురు పందెంలో బాగా తోలి. అది నేను రాయలసీమలో నేను ఫోన్లో ఏంటంటే లైవ్లో చూస్తుంటే పలానా ఎద్దులు అనగానపల్లి రాఘవ దగ్గర బాగా తోలుతున్నాయి అనేది లైవ్లో బాగా వింటా ఉండా. నాకు ఆ ఎద్దు అంటే ఇష్టం. ఆమెతో కేసనపల్లి వాళ్ళకి కొందామని పోయాం. జత 19 లక్షలకి బేరం అయినాయి. ధీరా దాని జత చిన్నదానికి కుంపడి సుడి ఉందని 19 లక్షలకు బేరం అయ్యి డబ్బులు తీసుకొని పోయి ఎక్కించుకొద్దామని పోతే ఆ రెండో దానికి తప్పుడు సుడి ఉంది, కుంపడి సుడి ఉంది. రెండో దానికి ధీరా దాని జత దానికి ఉండేదానికి వద్దులేని చెప్పి ధీరాను ఒక్కదాన్ని 15 లక్షలకు అడిగాం. 15 లక్షలకు సీనన్న వాళ్ళకి పోయి జతను బేరం అయినట్లు అది తప్పు ఉందని వదిలిపెట్టి దీన్ని ఒక్కదాన్ని 15 లక్షలు అయితే తీసుకెళ్తామని అంటే ఆయన ఒక్కదాన్నిగా ఇవ్వనన్నాడు. ఇవ్వననేతలకి ఆమెతో వెనక్కి వచ్చేసి తర్వాత అనుకోకుండా ఆ ధీరా దాని జబ్దానికి పళ్ళు కలిపితే ధీరా ఖాళీగా ఉంది, ఒంటరిగా ఉండేతలకి 6 పళ్ళలో మేము కొందాం అనుకుంది కేసానపల్లి సీనన్న వాళ్ళ దగ్గర నాంచారపురం దాని జతకి. ఆ నాంచారపురం దాని జతకి పొత్తు మాట్లాడి కారంపూట్లో 2 పంజాలు ఉన్నాయి. ఇవాళేమో 6 పళ్ళు, ఒక గ్రౌండ్లో ఇవాళ 6 పళ్ళు, ఇంకొక గ్రౌండ్లో రేపు పొద్దున పూట కేటగిరీ. నాంచారపురం దాన్ని ధీరాని కలిపి 6 పళ్ళలో ఫస్ట్ కొట్టాం. 6 పళ్ళు ఇదే నాంచారపురం ఉంది. మేము కొందాం అనుకున్న ధీరాని కలిపి 6 పళ్ళలో ఫస్ట్ కొట్టాం. ఇవాళ ఈ కోర్టులో ఫస్ట్ కొట్టాం. రెండో కోర్టులో కేటగిరీలో ఫస్ట్ కొట్టాం. నాంచారపురం దాని కోసూరుది అనేది ఒకటి నేనే ఇచ్చా. కేసనపల్లి సీనానోళ్ళ కోసూరు దోడ అనేది అది ఇది కలిపి నాంచారపురం ఇవాళ 6 పళ్ళలో ఫస్ట్, రేపు ఇప్పుడు కేటగిరీలో ఫస్ట్ పక్క కోర్టులో అట్ట అయింది. మా ఎమ్మటి కలిపి ఆడిన తర్వాత రాఘవ ఇంటికి పోయిన తర్వాత ఒక 20 రోజులకే ఒక సుమారుగా నెల లోపులోనే వారం 10 రోజుల్లోనే పళ్ళేసింది. ధీరా అనేది పళ్ళేస్తలికే పంజాల్లో ఆడాల. అదేమో పళ్ళు కలిపింది. తోలుకుంటానికి ఎద్దులు లేవు. అదేమో ఆ సీజన్లో ఎవరు కొనరు ధీరాని. అప్పట్లో ఎవరు కొనటానికి, ఎందుకంటే పళ్ళు కలిపింది కేటగిరీలకు సాల్లో పల్లరసలోనేమో తోలుకోవాలి కాదు. రాఘవాకేమో పందెంలో తోలుకుంటానికి ఎద్దులు లేవు. అందుకని ఎద్దును కొనాలంటే కొనలేకపోయాడు. నా దగ్గర 4 పళ్ళ తోలేది జత ఉండేదానికి సరే నా ఎద్దులకు మారకం వేస్తా అన్నాడు. మారకం వేస్తా అనేదానికి నేను ఆ 2 ఎద్దులు కలిపి నేను ఇచ్చిన 2 ఎద్దులు రాఘవాకి ఇచ్చిన ఎద్దులు, ఒక ఎద్దును 90,000కి, ఒక ఎద్దును 1,10,000కి 2 లక్షలకు కొనుక్కొని బాగా తోలుతున్నాయి.
ఆ తోలే ఎద్దులు మా ఊరు పందెంలో పత్తిపాడు పందెంలో ఫస్ట్, తర్వాత కారంపూడి ఆడాను, కారంపూట్లో సెకండు, ధర్మారంలో థర్డు. ఎమ్మటే రాఘవాకి ఆ ఎద్దులు నచ్చినాయి. నచ్చితలకి నా ఎద్దులు ఇచ్చి 2,25,000 తిరిగి ఇచ్చా రాఘవాకి. 2,25,000 తిరిగి ఇచ్చి ఆ ఎద్దుని 15 లక్షలకు అడిగింది నేనే. సీనన్నోళ్ళకి కట్టేద్దామని అని చెప్పి నేను 15 లక్షలకి అడిగిన ఎద్దుని 2 లక్షలకు కొన్న ఎద్దులు ఇచ్చి 2,25,000 తిరిగి ఇచ్చా. 4,25,000 కింద నా దగ్గరకు వచ్చింది ఎద్దు. నేను సీనన్నోళ్ళకి కట్టేద్దామని తీసుకొచ్చుకొని మార్గం మీద తెచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం సైజ్ జాలదలే వద్దులే అన్నారు. మళ్ళా వాళ్ళు సైజ్ జాలదు వద్దులే అనే తలకి సరేలేని చెప్పి అనుకోకుండా మెట్లపల్లి డాక్టర్ వాళ్ళు వచ్చి అడిగే తలకి 8,30,000కి తీరాని వాళ్ళకి ఇచ్చేసారు. ఒక్కదాన్ని 8,30,000కి ఇచ్చేసారు. నాకు 4,25,000 కింద వచ్చింది. 8,30,000కి మెట్లపల్లి వాళ్ళకి ఇచ్చారు. అంటే బాబాయ్ ఒక మాట వాళ్ళకి ఇచ్చారు. మా చిన్న మాట బాబాయ్, ఇప్పుడు దాంట్లో ఉన్న పనితనం మీరు చూశారు. అంటే మీరు మామూలుగా ఏంటంటే ఏదన్నా ఎద్దును తెచ్చుకుంటే కొంచెం పని నేర్పుకొని ఏదన్నా ₹1 వేస్తే కటిక్కిన అమ్మేస్తారు. అట్లా కాకుండా ఎద్దు మంచి ఎద్దు బాబాయ్, మంచి ఎద్దు దొరికినప్పుడు ఎందుకు ఉంచుకోలేకపోతున్నారు? నేను ఎట్లాంటి ఎద్దునైనా మనం ఏదన్నా 4 లక్షలకో 5 లక్షలకో 1,00,000కో కొన్నామంటే అది ఎంత మంచి ఎద్దు అయినా 1,00,000 కొన్నామంటే 2 లక్షలు కలుగుతున్నాయి. అవకాశాన్ని బట్టి 2 లక్షలు కలిసినా 1,50,000 కలిసినా లేదు, 1,00,000 కొన్నదాన్ని 1,50,000 అయినా ఎమ్మటే మార్చే ఆలోచన. అది మార్చకుండా ఉంటే మనం తట్టుకునే శక్తి మన దగ్గర లేదు. మనం ఏంటంటే ఎద్దుల కోసం నాకు పందెం కన్నా కూడా పందెం నిలబెట్టి తోలకుండా ఎద్దుని ఏదైనా మంచి ఎద్దును చూసి ఎద్దు ఉపయోగపడిద్ది బాగుండిద్ది అనుకున్న దాన్ని 1,00,000కో 1,50,000కో 2 లక్షలకో తెచ్చి దాన్ని పందెంలో కట్టి ఇంప్రూవ్ చేసి జనానికి చూపించి మళ్ళీ గెలిచిన తర్వాత మనకి లాభం అవుతుంది అనుకుంటే అది ఎంత లాభం ఎద్దైనా నేను అమ్మేస్తా. అమ్మేయపోతే మనం తట్టుకోలేము. 33 సంవత్సరాల నుంచి నా దగ్గర పందిపెద్దులు ఉంటున్నాయి. నా కళ్ళ ముందు చాలామంది పందిపెద్దులు మేపి ఎంతోమంది పందిపెద్దలు దెబ్బతిని ఎత్తేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ నేను ఇవాళకి 33 ఏళ్ళ నాడు నుంచి పందిపెద్దులు ఇవాళకి చెప్తాను, ఇవాళ కూడా నా చేతి రూపాయి బళ్ళ. నేను నా దగ్గర ఓపుకున్న నాళ్ళు ఇంకా నాకు ఆరోగ్యం కనుక బాగుంటే ఇంకా 10 సంవత్సరాలు నా దగ్గర పందిపెద్దులు ఉంటానే ఉంటాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత బాబాయ్ దేరాకి జతగా వేరాన్ని కలిపారు. కేటగిరీలో నేను దగ్గరగా ఉండి చూసింది కారంపూడి, మిగతా కొన్ని పందాలు చూశాను. తర్వాత ఇంకా సబ్ జూనియర్ విభాగంకి వచ్చేసరికి చక్రవర్తి గారు కొనుగోలు చేశారు. అప్పటికి దానికి ఆ జతకి బాగా కాంపిటీషన్ నడిచింది. ఏ జత అంటే చుంకి సురేందర్ రెడ్డి గారి జత సబ్ జూనియర్లో. వాళ్ళకి 100 అడుగుల లోపు 150 అడుగుల లోపు పందెం ఉండేది. అంటే నాకు గుర్తుంది బాబాయ్. అయితే మంచి మేలు జాతి గిత్తల్ని మీరు ఇలా వాటి పనితనం చూసి మీ దగ్గర పని నేర్పి బయట ప్రపంచానికి పరిచయం చేసి ₹1 రాగానే కటిక్కిన అమ్మేస్తారు. దాని తర్వాత బాబాయ్ ఇంకొకటి కూడా ఉంది, తిమ్మాపురం గిత్త వీరసింహ. అది కూడా మీరు ఎంత కొనుగోలు చేశారు బాబాయ్? వీరసింహ వచ్చే తలికే 6 పంటకు వచ్చి ఉంది. అది 4 పళ్ళకాని చూస్తానే ఉన్నాను. అది తిమ్మాపురం, మన చిలరూపేట దగ్గర తిమ్మాపురం మా బావదేను. 5,55,000కి నేను కొన్నా. 4 నుంచి 6 పళ్ళకు అప్పుడే వచ్చింది. 5వ పన్ను వేసింది. 5,55,000కి నేను కొన్నా. కొని గుంటూరు పందెం ఆడా. గుంటూరు పందెం ఆడితే 6 పళ్ళ గుంటూరు ఒకటి, మధ్యలేడు సాం పందెం ఒకటి, కొప్పురా ఊరు ఒకటి, ఒక 4-5 పందాలు ఆడిన తర్వాత తర్వాత పళ్ళు కలిపేసింది. పళ్ళు కలిపేసిన తర్వాత ఖాళీగానే ఉంది. మరో సంవత్సరం కేటగిరీలో ఆడి కేటగిరీ ఒక 3 పందాలు ఆడిన తర్వాత రేపల్లి ఒకటి, ఎర్రిబల్లి ఒకటి, ఇంకేదో మొత్తం 3 పందాలు 5-6 పందాలు ఆడిన తర్వాత 15 లక్షల రూపాయలకి ఓగినాటి వైశ్వరారెడ్డికి గారు కొనుగోలు చేశాడు. ఆర్కే గారు కొనుగోలు చేసిన తర్వాత తొలి పందెం 2023 నర్సరాపేట న్యూ కేటగిరీ విభాగంలో వేటపాలెం టైగర్ అను ఈ గిత్తతో జతగా కొనుగోలు చేసిన తర్వాత తొలి పందెం పెట్టారు. ఆ పందెం నేను చూశానండి. మీ ఫ్రెండ్స్ మీకు కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేసి పెడతాను ఆ వీడియో. బాబా ఎక్కువ కాలం మామూలుగా ఇప్పుడు మీ దగ్గర ఇంకా చాలా గిత్తలు ఉన్నాయి, మంచి గిత్తలే వచ్చాయి. ఎక్కువ అంటే సంవత్సరం నుంచి 2-3 సంవత్సరాలు ఎప్పుడైనా ఉందా? ఏ గిత్త అయినా ఉంది అట్లా? నా దగ్గర ఏది కూడా ఇదే వీరసింహ ఒక్కటే 1 సంవత్సరంన్నర ఉంది.
సంవత్సరం వీరసింహ ఒకటి, గాంధీవా ఉంది, జూనియర్ గాంధీవా. జూనియర్ గాంధీవా 2 సంవత్సరాలు ఉంది నా దగ్గర. అంటే ఫస్ట్లో ఒక సంవత్సరం ఉంది, సంవత్సరంన్నర దాకా ఉంది. తర్వాత వచ్చి ఒక 6 నెలలు, దాదాపు 2 సంవత్సరాలు జూనియర్ గాంధీ ఒక్కటే ఎక్కువ రోజులు ఉంది నా దగ్గర. ఉండి పందాలు తోలినెద్దలో ఎక్కువ రోజులు ఉంది జూనియర్ గాంధీవా అని. జూనియర్ గాంధీవా. అప్పట్లో మామూలుగా పనులు ఎలా ఉండేవి బాబాయ్? ఈ వీటిలో ఇప్పుడు మీ దగ్గర ఉన్న గిత్తలన్నిటిలో పనులు ఎలా ఉండేవి? అగ్రెసివ్గా ఉండే మామూలుగా? బాగానే ఉండేవి, బాగానే ఉండేవి. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు ఎప్పుడు కేటగిరీ వరకు మీరు ఆగిపోతున్నారు, ఒక జతని సీనియర్ బండ తోలాలనే ఆలోచన రావట్లేదా బాబాయ్? అంటే ఇది మిమ్మల్ని నేను కావాలని అడగట్లేదు, కొంతమంది వ్యక్తిగతంగా నన్ను అడుగుతారు కదా, మీతో డైరెక్ట్గా మాట్లాడలేకపోయినా మమ్మల్ని అడుగుతారు కదా, ఆ మాట అనేది మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే సీనియర్లో అంజయ్ బాబాయ్ పెద్ద వయసు వచ్చింది కదా, 1 సంవత్సరం 2 సంవత్సరాలైనా సీనియర్ విభాగంలో ఎద్దులు తోలితే చూడాలని అనుకుంటున్నారు కొంతమంది. మీ అభిప్రాయం బాబాయ్? నాకు అభిప్రాయం ఇస్తలకే చిన్న దోళ్ళు అయితే కొంచెం వ్యవసాయం చేసి వాటిని 1 లక్షకో 2 లక్షలకో తెచ్చి, ఒక 4 దోళ్ళ తెచ్చి 2 లక్షలకి లక్షకి ఒక్కో దాన్ని, ఒక 10 లక్షల్లో 2 జతలు కొనుక్కొచ్చుకొని వాటిలో ట్రైనింగ్ పెట్టుకుంటే, 4గిట్లో 2 సెట్ అయినా కొంచెం అమ్ముకుంటే మళ్ళా మనం పెట్టిన 10 లక్షల డబ్బులు ఖర్చులు కానీ 10 లక్షల కొనుగోలు కానీ ఏయోటి కొంత ఎరికి తిరుగుతూ ఉన్నాయి. పెద్ద ఖరీదు పెట్టి కొనాలంటే మన శక్తి చాలదు. అలా సీనియర్స్లో పోయేతలకి ఒక్కొక్క ఎద్దుని దాదాపు 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు 80 లక్షల వరకు కూడా ఉంది. అందుకని మన శక్తి చాలదు కాబట్టి నాకు తోలాలని ఆశ అయితే ఉంది, కానీ ఆశ మనం నెరవేరలేదు. ఇక అంత ఖరీదు పెట్టి మనం కొనలేము. అంటే మీ దగ్గరే ఉన్న గిత్తల్నే కొంచెం 2-3 సంవత్సరాలు ఉంచుకుంటే పై స్థాయి వరకు వస్తాయి కదా అని నా అభిప్రాయం బాబాయ్. అవును, ఖర్చులు ఇవాళ ఎక్కువ అవుతున్నాయి, ఇలా ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ఎప్పటికప్పుడు అమ్మి రొటేషన్ చేసుకోగలిగితేనే మనం ఇన్ని రోజులు మనం నిలబడగలిగాం. ఆపుతా ఉంటే మన శక్తి చాలదు. అదే అరమో బరమో అన్ని కడుపులో దాచుకొని ఖచ్చితంగా 2 జతలైనా కానీ 1 జత అయినా కానీ 1 జత ముందు బరువు తగ్గించుకుంటా ఉంటే మన బాధ్యత అనేది. అవును, అట్లా బాబాయ్. అయితే ఇప్పుడు వీటన్నిటిలో కంటే పాలడుగు వాటిని ఎక్కువ రేటు పెట్టి కొనుగోలు చేశారు మీరు. నేను పాలడుగు వాటిని ఎందుకని అంత ఎక్కువ రేటు పెట్టి కొనుగోలు చేశారు? ఆయాలా నేను పందానికి పోయా, ఏ ఊరు నరసరావుపేట ఏదో పందానికి పోయాం. పందానికి పోతే మన ఎద్దులు ఓడిపోయినాయి. అంటే 4లో 3లో ఉన్నాయి. 4-3లో 2 పందాలు పోతే 2 పందాలు 4వ ప్లేస్ 5వ ప్లేస్లో ఉన్నాయి. కొంచెం ఫీల్ అయ్యా, అంజి ఎద్దులు వస్తున్నాయి అంటే అంజి ఏముండలే అనే మాటకు అన్నారు. ఇక పాలడు వాటిని కొంటేనే మనకి పందెం అనే ఫీల్ అయ్యి ఇక వంతున 11,11,000 కొన్నా. కొని 19 పందాలు ఆడా. మార్చి 5వ తారీఖు నాడు కొన్నా. మే 5వ తారీఖుకి ఖచ్చితంగా 2 నెలలకి 19 పందాలు ఆడా. 19లో 16 ఫస్ట్లు, 2 సెకండ్లు, 1 థర్డ్. కరెక్ట్గా 4 లక్షలు ప్రైజులు వచ్చినాయి. 19 పందాలకు 4 లక్షల రూపాయల ప్రైజులు వచ్చినాయి. 2 లక్షల ఖర్చులు పోతే, 2 నెలలకు 2 లక్షల ఖర్చులు పోతే 2 లక్షల డబ్బులు మిగిలి ఎమ్మటే దాన్ని వాటిలో దాపడదాన్ని 10,05,000కి దాపడదాన్ని అమ్మేసారు. దాపడదాన్ని అమ్మేసిన తర్వాత ఎలపడదాని జతకి 2 లక్షలు పెట్టి ఇంకో దాన్ని కొన్నా, ఆరవీడి కోట దాన్ని. 2 లక్షలు పెట్టుకుంటే దాన్ని పాలడు ఘాట్లో రైట్ సైడ్ దాన్ని ఈ 2 కలిపి గున్నం చెన్నారెడ్డి గారికి 6 పళ్ళలో ఈ 2 కలిపి తోలిన తర్వాత 4 పందాలు తోలిన తర్వాత ఆ గున్నం చెన్నారెడ్డి గారికి 7,60,000కి ఎద్దులు ఇచ్చేశారు. ఆ ఎద్దులే మళ్ళా 16 లక్షలకి కుర్ర వెంకటేష్ యాదవ్ దగ్గర పోయినాయి. ఇప్పుడు మీ దగ్గర నుంచి వెళ్ళింది బాబాయ్ దూడప్పటి నుంచి, 2 పళ్ళ దూడప్పటి నుంచి నేను చూశాను దాన్ని మీ దగ్గర. అయితే సీనియర్ విభాగంలోకి వెళ్ళింది. ఎప్పుడన్నా కానీ దాని పందెం తోలుతుంటే చూస్తారా మీరు? మామూలుగా నా ఎద్దులు ఎక్కడ పందెంలో తోలినా చూస్తాను. నా పక్కన ఉన్న వాళ్ళకి ఇవాళ ఇదిగో మన ఎద్దే ఫస్ట్ వచ్చింది, మొన్న ప్రతిపాడు పందెం జరిగింది బాబాయ్. ఆ రోజు నుంచి కూడా ఇంకొక గిత్తను కూడా మీకు చెప్పాలని మర్చిపోయాను బాబాయ్. ఆర్కే గారి దగ్గర ఉన్నటువంటి లైన్ అది మీ దగ్గర నుంచే వెళ్ళిందని నాకు కొంచెం ఐడియా ఉంది. అది ఏ విభాగంలో తెచ్చావు, ఎంతకు తెచ్చావు, ఎక్కడ తెచ్చావు బాబాయ్? జతపళ్ళలో కండ్రక ఆచార్య అని ఉన్నాడు. కండ్రక పిరంగపురం దగ్గర, పిరంగపురం మండలం కండ్రకలో ఆచార్య దగ్గర 3,20,000కి కారంపూడి పందెంలో బాగా పోగేసుకొని తోలుతుంటే నేను 3,20,000కి దాన్ని పందెం అయిపోయిన తర్వాత కొన్నా. 3,20,000 కొని 4 పళ్ళకి ఆడేమో జతపళ్ళలో తోలింది, కారంపూడి పందెంలో జతపళ్ళలో తోలింది.
ఇంటికి రాగానే వారానికే 4 పళ్ళకు వచ్చింది. 4 పళ్ళకు వచ్చిన దాన్ని నేను 3,20,000కి లైన్ అనే దాన్ని కొన్నా. కొని నా దగ్గర 4 పళ్ళు 3 పందాలు ఆడితే 3 ఫస్ట్లే, 3 పందాలు ఆడితే 3 కాదు, నా డిఎస్పీ గారి దాని ఎంబడి కూడా కట్టేదాన్ని. కడితే ఫస్ట్లు కొట్టాను. 4 పళ్ళల్లో ఫస్ట్లు కొట్టిన తర్వాత మునగోడు సీన్కి 6,10,000కి మునగోడు సీన్కి అమ్మా. 6,10,000కి అమ్మితే ఆయన దగ్గర నుంచి పులగం వాళ్ళు 7,10,000కి కొన్నారు. 7,10,000కి కొంటే ఆడ నుంచి ఆర్కే గారు 26 లక్షలకి ఆర్కే గారు కొన్నారు. అసలు ఈ చిత్రం ఏంటంటే మన ప్రతిపాడు పందెంలో ఫస్ట్ నేను అమ్మిన లైను జతలు ఫస్ట్ వచ్చినట్టు లైను నేను అమ్మిందే సీనియర్ విభాగంలో. సెకండ్ ప్లేస్లో ఉంది టిఎస్పి గారి జూనియర్ గాంధీవా సెకండ్ వచ్చింది నాదే. థర్డ్ వచ్చింది కుర్రా వెంకటేష్ యాదవ్, థర్డ్ వచ్చింది నాదే. 4వ ప్లేసు ఎవరో బల్లికురవ ఏరాస్వామి 4వ ప్లేస్ వచ్చినట్లో నా బుట్టకెత్తుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ 4 సైజుల్లో 4 ప్లేసుల్లో 4 సైజుల్లో ఒక్కొక్క ఎద్దు నా ఎద్దు ఉంది. అవును. అది మళ్ళీ ఆ బుట్టదాన్ని ఎక్కడ తెచ్చావు బాబాయ్? బుట్టదాన్ని అక్కలరెడ్డిపల్లి తెచ్చా. గిద్దలూరు దగ్గర అక్కలరెడ్డిపల్లిలో సంవత్సరాల దోణ కొన్నా. కొని టచ్ పందాలు 4-5 పందాలు ఆడా. జత పళ్ళల్లో ఒక 4-5 పందాలు ఫస్ట్లు కొట్టింది. ఫస్ట్లు కొట్టిన తర్వాత 4కి వచ్చిన తర్వాత అదే బుడ్డగిత్తని బనగానపల్లి రాఘవకు మారకం వేసి అదే బుడ్డగిత్తని దాని జతన మైలగిత్త ఒకటి ఉంది. ఈ రెండింటిని మారకం వేసి జూనియర్ దేరాన్ని తీసుకుంది. ఆ 2 మారకం వేసి నేను దేరాన్ని తీసుకుంది. ఈ బుడ్డదాన్ని వేసి బుడ్డదాని జతన మైల్లో ఒకటి ఉంది. ఈ రెండింటిని బనగానపల్లి రాఘవాకి ఈ 2 కలిపి 2 లక్షలకే కొన్నా నేను. ఒకటి బుడ్డది 90,000, ఆ మైలగిత్త 1,10,000. ఈ 1,10,000కి లక్షకి 90,000కి 2 కలిపి 2 లక్షలకు కొన్న ఎద్దులు ఇచ్చి 2,25,000 తిరిగి ఇచ్చి 4,20,000 కింద దేరా నా దగ్గరకు వచ్చింది. నేను దాన్ని దేరాని ఒక 1.5 రోజులు నా దగ్గర ఉంది, బేటాలు వేస్తా. ఆమెతో నా పందాల సీజన్ లేదు. ఇక అప్పుడు పళ్ళు కలిపి ఉంది, 6 పళ్ళు కలిపి ఉంది. కేటగిరీకి సగం పందాలు అయిపోయి ఉండయి. ఇక ఆమెతో మెట్లపల్లి మోహన్ రావు గారు వస్తే చిలకపాటి రాజీవ్ గారికి ఆమెతో 8,30,000కి దేరాని అమ్మాం. ఒక ల్యాండ్ మార్క్ అంటే ఒక ట్రెండ్ మార్క్ అయితే సెట్ చేశారు ఈ ఫీల్డ్. మెయిన్ గిత్తలు నాకు తెలిసి ఒక 6 గిత్తలు ఉన్నాయి, ఏ దోళ్ళు కాకుండా. మెయిన్ సీనియర్ విభాగం ఏ గిత్తలు అయితేనే ఒక 6-7 ఉన్నాయి. అయితే ఈ పళ్ళ విభాగంలోకి వచ్చిన తర్వాత, సీనియర్ విభాగంలో గిత్తలు అమ్మిన తర్వాత మీరు ఏ జతలతోటి మళ్ళీ ప్రారంభించారు? మామూలుగా అంత స్థాయి అందుకున్నారా? నేను అమ్మిన గిత్తలు దూలకాడి నుంచి కొని తోలిన గిత్తలు ఒక 6 గిత్తలు 7 గిత్తలు సీనియర్ దాకా పోయినాయి. ఇప్పుడు ఇంకా మళ్ళా లేత గిత్తలు ఉన్నాయి. ఏది జత పళ్ళు 4 పళ్ళు 2-3 ఏళ్ళ నుంచి తోలిన గిత్తలు మళ్ళీ నిరుడమ్మిని కానీ 7 అమ్మిని కానీ మళ్ళీ కేసన పిల్లోళ్ళకి నిరుడు జత తయారు చేసి కేసన పిల్లోళ్ళకి ఇచ్చా. అందులో వరా ఒకటి ఇంకో దాని పేరేదో పెట్టారు. నిన్న 4 పళ్ళల్లో దోలిన దాంట్లో లెఫ్ట్ సైడ్ది. మొన్న గొరిజాల పందెంలో 4 పళ్ళలో ఫస్ట్ కొట్టింది నా ఎద్దే, 6 పళ్ళలో ఫస్ట్ కొట్టింది నా ఎద్దే. కేసనపల్లి నెల్లూరు రాంకోట వాళ్ళ పేరు మీద కట్టిన ఎద్దులు. మళ్ళా ఈ సంవత్సరం అవి నిరుడమ్మా. ఈ సంవత్సరం ఇంకో జత అమిర్చి 6 కోట ఒకటి కారంపూడి ఒకటి 2 పందాలు ఫస్ట్లు కొట్టా. జతపళ్ళు ఫస్ట్లు కొట్టిన తర్వాత మొన్న ఆర్కే గారికి 12,29,000కి మళ్ళా ఓ జతను ఇచ్చాం మొన్న. బాబాయ్ ఇది ఒక టాపిక్ వచ్చింది బాబాయ్, నేను అడుగుదాం అనుకున్నా, మీరే వచ్చారు. అయితే బాబాయ్ ఆర్కే గారికి 12 లక్షల చిల్లరకి అమ్మింది 12 లక్షలకే? 12,29,000. 12,29,000. ఆ జతను మీరు ఎక్కడ కొనుగోలు చేశారు బాబాయ్? ఆ ఆటిల్లో ఒకటేమో ముసలవారిపల్లి అని పోరుమావిడి దగ్గర, ఒకటేమో అక్కలరెడ్డిపల్లి. అక్కలరెడ్డిపల్లి దాన్ని ఏమో 2,55,000కి కొన్నా. ఇంకోటి ఇస్తలకేనేమో జతని 3 లక్షలకు కొన్నా. ఆటలు రైట్ సైడ్ దాన్ని. ఒకటి కొద్దిగా ఆరోగ్యం బాగుండక దాన్ని అమ్మేశాను. ఒకటి రైట్ సైడ్ది ముసలవారిపల్లిది, రైట్ సైడ్ది మామూలు పోరుమావిడి దగ్గర ముసలవారిపల్లిది. ఆ లెఫ్ట్ సైడ్ది ఏమో అక్కలరెడ్డిపల్లిది. 2 కలిపి 5,500కి మనం కొనుక్కున్నాం. 5,500 కొనుక్కొని 2 పందాలు ఆడి 2 పందాలు ఫస్ట్లు 3 పందాలు ఆడాను. మొదటి పందెం బయ్యారం ఆడాను. బయ్యారం ఆడితే 3వ ప్లేస్లో ఉండయి. ఆ తర్వాత 2 పందాలు ఫస్ట్లే. 2 పందాలు ఫస్ట్లు కొట్టిన తర్వాత 6-7 కోటను కారంపూడి ఫస్ట్లు కొట్టంగానే 12,29,000కి
ఆర్కే గారికి ఇచ్చేసా. ఎవరు అడిగారు బాబాయ్? అది మామూలుగా సారే అడిగారా ఆర్కే గారు? సార్ కాదు, అంటే మధ్యలో ఆయన తీసుకోవాలని ఉండా సౌపాటి రాముడు అని అంటారు. సౌపాటి అబ్బాయి రాముడు అనే అబ్బాయి ఓకే మావయ్య వాటిని ఆర్కే గారికి కట్టేద్దాం, నేను అమ్ముదాం అల్లుడు, ఎద్దులు బాగా దోలి అని నాకు ఫోన్ చేశాడు. బాగానే దోలి అల్లుడు అనుకున్నాం. అనుకున్న తర్వాత ఏమన్నా బేరం ఉంటే చెప్పు, అమ్మేద్దాము. ఇక మనకి నేను ఎప్పుడైనా కూడా ఇవాళ ఎద్దును కొనాలా, రేపు బేట అయ్యాలా, ఎల్లుండి పందాన్ని తీయాలా, ఆవటాలు ఎల్లుండి అమ్మాలా. నా ఆలోచనే అది. ఎప్పుడు పందెం కొడతామా, ఎప్పుడు జనానికి నస్తాయా, ఎమ్మటే పందెం కొట్టంగానే అమ్మట. అది ఎంత మంచిదైనా నా ఎస్టిమేషను, నా రూపాయి నేను చూసుకొని అమ్మేస్తుంటాను అనమాట. అందుకే మొన్న 2 పందాలు ఆడంగానే అమ్మటే అమ్మేసింది. అట్లా కరెక్టే బాబాయ్. ఇంకొకటి, ఇప్పుడు అందులో సెండు మైల్ది ఉంది, సెండు మైల్ గిత్త మీరు అమ్మారు కదా, అందులో సెండు మైల్ ఏ ఊరిది? అది ముసలవారిపల్లిది. ఇప్పుడు అందులోనే ఆ జతలోనే అది కొంచెం మిగిలేదు. ఎందుకంటే నేను చూశాను. అవును, నాతో కూడా సీనన్న చెప్పాడు, ఎద్దు మంచి ఎద్దు రాజా అని. ఇప్పుడు మీ దగ్గర కూడా ఎలా ఉంది బాబాయ్? అది మామూలుగా బాగుంది, నా దగ్గర కూడా బాగుంది. దాని గురించి ఏమన్నా నేను దాన్ని నా తరపున వేరే వాళ్ళకి కట్టేద్దాం అనేది నేను కొంచెం ఆశపడ్డా, అడిగా. ఏందన్నయ్యా ఇదిగో ఇదంటే నాకు ఇప్పుడు తీసుకునే ఆలోచన లేదులే అన్నాడు. సరేలే అని చెప్పి ఇక జత ఆర్కే గారు అడిగారు, ఇచ్చేసారు. దాని ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది బాబాయ్? నాకైతే జూనియర్ గాంధీవాలాగా ఇద్దనేది నాకు ఆలోచన. అది నేను తోలినెద్దల్లో ఈ మధ్య కాలంలో అమ్మిన ఎద్దల్లో ఆర్కే గారికి ఇచ్చిన వాటిలో రైట్ సైడ్ది నాకు బాగా నచ్చింది. నా ఊహ అయితే మాత్రం జూనియర్ గాంధీవాలాగా ఇద్దనేది నాకు ఒక ఆలోచన. విన్నారు కండి ఫ్రెండ్స్, నేనైతే ఆ గిత్తల్ని ఆర్కే గారు కొనుగోలు చేశారండి. నేను మనస్ఫూర్తిగా మంచిగా ప్రదర్శన ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వీరు తయారు చేసిన గిత్తలు బయట ప్రపంచానికి వెళ్ళి ఒక పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవటం వీరికి కూడా ఎంతో గర్వకారణం. 2015 నుంచి నేను కొన్ని గిత్తలు అయితే చూస్తున్నా. అది పర్టికులర్గా మీ డ్రైవింగ్లో టాపిక్ వచ్చింది కాబట్టి నేను మీకు గుర్తు చేస్తున్నా బాబాయ్. మీరు తోలిన డ్రైవింగ్లో నేను చూసిన ఎద్దల్లో నాకు లంకెల కోరపాడుది అంటే కొంచెం బాగా ఇష్టం. అంటే మెట్లపల్లి జాత, ఈ దీరా కంటే ముందు జాత వాళ్ళు నెల్లూరు రాంకోటయ్య గారు కొనుగోలు చేశారు 30 లక్షలకి కేటగిరీలో. ఆ జతని మీరే తోలింది, సారథ్యం వహించారు. ఎలా ఉంటాయి బాబాయ్ అప్పుడు ఆ జత, ఎలా ఉండేది? బాగా ఉంటాయి. మెట్లపల్లి జతలో 30 లక్షలు పెట్టి కొన్న తర్వాత 3 పందాలు వరుసగా ఆడితే కొంచెం మైల్ది కొంచెం తక్కువ నడుస్తుంది. అవును, మైల్ది కొంచెం ఫస్ట్ కొడతానే ఉన్నాము. మాకు కొంచెం వేరే ఎద్దులు కొంచెం దగ్గరకు వచ్చినట్టుగా అనిపించింది. ఇక కాదులే వరుస పందాలు అని చెప్పి నేను ఇచ్చింది రాయిపాడిది అయితే బాగుండిద్ది అని అన్న. అనేతలికే గుండం చెన్నారెడ్డికి నేను రాయిపాట్లో కొనక్కొచ్చి 3,05,000కి తెచ్చి 1,05,000కి రాయిపాట్లో వ్యవసాయం చేస్తండి. బేస్తారపేట దగ్గర రాయిపాట్లో 1,05,000 కొని 3,09,000కి 2 పందాలు ఫస్ట్లు కొట్టిన తర్వాత గుండం చెన్నారెడ్డి గారికి 3,09,000కి అమ్మా. అది వాళ్ళ దగ్గర రాయలసీమలో 6 పళ్ళల్లో ఒక 50 పందాలు ఫస్ట్లు కొట్టింది. రోజు పందాలే వరుసగా ఫస్ట్లు కొట్టింది. నాకు మంచి పేరు తెచ్చి పెట్టింది అదే. నా దగ్గర తోలలే కానీ నా దగ్గర నుంచి గుండం చెన్నారెడ్డి దగ్గర పోయిన తర్వాత ఏ ఊరు గెత్తా యాడిది ఇదంటే పత్తిపాడి గెత్తా అనేవాళ్ళు రాయలసీమ మొత్తం. దాని పేరు ఇప్పుడేమో ఎద్దులకు అన్ని పేర్లు పెట్టుకున్నారు. ఏయో మామూలుగా సినిమా పేర్లు, ఏయోటి దేవుడి పేర్లు, సినిమా పేర్లు పెట్టుకున్నారు. అప్పట్లో ఆయన గుండం చెన్నారెడ్డి పెట్టా అంటే పత్తిపాడి గెత్త అనేది పేరు పెట్టారు. పత్తిపాడి గెత్త అనేది ఒక 50 పందాలు ఫస్ట్లు కొట్టింది రాయలసీమలో. ఏ ఊరు పైన 6 పళ్ళల్లో ఇవాళ రేపు వరుసగా ఒక్కో రోజు పొద్దుపూట సాయంత్రం కూడా కట్టాడు. పోగు పెట్టుకొని మళ్ళీ పోగు పెట్టుకొని కూడా వరుసగా ఫస్ట్లు కొట్టేతలికే రాయలసీమ మొత్తం పత్తిపాడి గెత్త ఎవరు గెత్త అంటే అంజీ చౌదరి గెత్త అనేది బాగా తోలుతున్న తలకి. ఇప్పుడు మెట్లపల్లి ఆటలో మేము 30 లక్షలు పెట్టి కొన్న చిలకపాటి రాజీవ్ గారి ఆటలో మైల్ది పొట్లపాడిది అనేది కొంచెం తక్కువ తోలుతున్న తలకి సీనాన్నయ్యతోటి చెప్పా, అన్న మళ్ళీ అది అయితే బాగుండిద్దాను అనే తలకి కొందామని చెప్పి నేను 3,09,000కి ఇచ్చిన గిత్తని 15 లక్షలకు మళ్ళీ దాన్ని కొనుగోలు చేసి తీసుకొచ్చి ఎమ్మటే ఒక్క చిలకలూరుపేట పందెంలో ఒక్క పందెంలోనే సెకండ్లో పడ్డాయి. ఆయాల వచ్చిన తర్వాత 5వ రోజే పందెం ఆడేతలకి మాకు ఆయాల ఓపిరెడ్డి అన్న ఉన్నాడు. కొంచెం ఆయనకి మనకి తోలంకడ కొంచెం ఎగేసి కన్ఫ్యూజ్ అయ్యి ఒక 100 తేడాతోటి సెకండ్లో పడ్డాం. ఆ తర్వాత ఇక వరుసగా ఫస్ట్లు కొట్టాం. ఇక లంకెల కోరపాడిది రాయిపాడిది వరుసగా ఆడిపోయినా
ఫస్ట్. మీరు ఒక్కోసారి దాన్ని లెఫ్ట్ వేసుకునే తోలేవాళ్ళు, రైట్ వేసుకొని తోలేవాళ్ళు, బాగా తోలేది. తర్వాత బాబాయ్ అదే జత సబ్ జూనియర్కి వచ్చిన తర్వాత మెట్లపల్లి దానికి నాంచారపురం దాన్ని కలిపారు. నాంచారపురం దాన్ని కలిపిన తర్వాత ఆ రికార్డు ఇప్పుడు కూడా ఉన్నట్టుంది నాకు తెలిసి. ఉంటాయి. ఉన్న జత కూడా బాగా తోలింది. తర్వాత ఇంకొక రైతు దగ్గరికి వస్తే తోట శ్రీనివాసరావు గారు పళ్ళ విభాగంలో, 2 పళ్ళ విభాగంలో మీకు ఒక జత మంచి జతను ఆయన చేతికి ఇచ్చారు. అంటే ఒక మంచి జతను కొనుగోలు చేశారు. ఆ జతను కూడా 2 పళ్ళు, 4 పళ్ళు, 6 పళ్ళు, ఆ జతను కూడా మీరు బాగా సారథ్యం వహించారు. ఆ జత గురించి కూడా కొంచెం చెప్పు బాబాయ్. సీనన్న దగ్గర 6 పళ్ళల్లో పొట్లపాటిది అనేది ఒకటి ఉండేది, కాటమరపల్లిది అనేది. 4 పళ్ళల్లో దాన్ని కొన్నాం. 4 పళ్ళలో దాన్ని కొని 6 పళ్ళల్లో కడతా ఉండేవాళ్ళం. వరుసగా 6 పళ్ళల్లో ఫస్ట్లు కొడతా ఉంది. 6 పళ్ళలో ఫస్ట్లు కొడతా ఉండి 6 పళ్ళలో ఉండగానే కేటగిరీలో కూడా ఫస్ట్ కొట్టింది. ఆ సీనన్న దగ్గర ఎద్దులు తోలుతానే నేను సొలసలో ఒక జత పళ్ళ దోళ్ళు సొలసలో కొన్నా. 2,70,000 జతను కొన్నా. జతను కొని 3 పందాలు వరుసగా ఫస్ట్లు కొట్టాం. మోర్జంపాడు ఒకటి, యావారం ఒకటి, మోర్జంపాడు పక్కన యావారం ఒకటి, ఇటు పొదిలో ఒకటి, 3 పందాలు ఫస్ట్ కొట్టిన తర్వాత సీనన్నని అన్న దూళ్ళు బాగున్నాయన్నా తీసుకున్నా అని అంటే మని కట్టాను అన్నాడు. 4,50,000కి 2,70,000 కొన్నాటి 4,50,000కి కుప్రావు సీనన్నకి ఇచ్చా. ఇచ్చి ఆయన దగ్గర పోయిన తర్వాత వరుసగా ఫస్ట్లే తెనాలి పందెంలో కొన్నాడు. కొని ఆయన పేరు మీద కట్టుకున్నాడు. ఇక ఆ పొట్టు యాడికి పోయినా జత పళ్ళలో ఫస్ట్లే, 4 పళ్ళు తక్కువలే. కానీ ఆ సీజన్ అయిపోయేదానికి మళ్ళీ 6 పళ్ళలో కూడా మరో 7 ఫస్ట్ సెకండ్లు, ఫస్ట్లు ఎక్కువ, సెకండ్లు వస్తూ ఉన్నాయి కదా. నాకు తెలిసి నేను చూసిన విధానంలో నేను అడగాల్సినవన్నీ నేను అడిగేశానండి. పమిడి అంజయ్ చౌదరి గారు, ప్రత్తిపాడు గ్రామం, ప్రత్తిపాడు మండలం, గుంటూరు జిల్లా అండి. ఇంకొక